హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండ్ వెల్కమ్ టు సూర్య టూన్స్. సింగర్ ప్రవస్తి ఆరాధ్య జీ సరెగామప లిటిల్ ఛాంప్స్ పాడుతా తీయగా జూనియర్స్ ద్వారా టీవీ షోలోకి ఎంట్రీ ఇచ్చి మన కళ్లముందు మన బిడ్డలా ఎదిగిన చిన్నారి. ముఖ్యంగా ఆ వయసు ఆడపిల్లలున్న పేరెంట్స్ అందరూ ప్రవస్తిని తమ సొంత బిడ్డలా ఫీల్ అవుతూనే ఉంటారు. దానికనుగుణంగానే ప్రవస్తి కూడా తన 14 పాటల ప్రస్థానంలో ఎక్కడా సైడ్ ట్రాక్లో పడకుండా, కాంట్రవర్సీలు చేయకుండా సెల్ఫ్ డిసిప్లిన్, డెడికేషన్లతో ఎదుగుతూ మంచి పేరు తెచ్చుకుంది. అలాగే కొన్ని కారణాల వల్ల తన తండ్రి ఆర్థికంగా నష్టపోయి సంపాదించే స్థితిలో లేకపోయినా అంత చిన్న వయసులోనే ఆ ఇంటికి పెద్ద దిక్కై తన సంపాదనతో ఫ్యామిలీని పోషిస్తున్న బంగారు తల్లి. బికాజ్ ఇప్పటికీ కూడా ఇంట్లో అంత ఫైనాన్షియల్ చూసుకుంటా అంటే నేనే. ఈ ఏజ్ లో అంతా నేను. అప్పుడు తను 7th క్లాస్ లో ఉన్నప్పుడు ఇలా జరిగిందమ్మా. మాకు వాళ్ళ ఫాదర్ కొంచెం డౌన్ అవ్వడము, అసలు రేపు అనేది రోజు ఎలా ఉంటుందో తెలియదారు ఆ పరిస్థితి. కానీ అంత చిన్న వయసులో అలా నాకు సరేదండి. యాక్చువల్లీ మనం పోషించాలి, తల్లిదండ్రులు పోషించాలి పిల్లల్ని, కానీ ప్రవస్తి మమ్మల్ని పోషించింది. ఎందుకు అంత అంటే 18 years ఏజ్లోనే ఫ్యామిలీ బర్డెన్స్ మోయాల్సిన పరిస్థితి, ప్రవస్తినే ఫ్యామిలీ మొత్తాన్ని చూసుకోవాల్సిన పరిస్థితి అంటే ఎలా, దాన్ని ఎలా మీరు తీసుకోగలుగుతున్నారు? 6 years బ్యాక్ ఇలా డాడీ జాబ్ పోవడం, బిజినెస్లో అంతా ఇన్వెస్ట్ చేసి అదంతా పోవడం, అలా అవ్వడం వల్ల ఇంకా అప్పటి నుంచి నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వచ్చింది. బికాస్ ఫాదర్ ఇంకేం ట్రై చేయలేదు దేనిలో కూడా. సో అప్పటి నుంచి రికార్డింగ్స్, చాలా ప్రాజెక్ట్స్ చేశాను కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి. సో దానివల్ల ఇంకా ఈవెంట్స్ వల్ల ఇన్కమ్ వచ్చేది. ఇంకా దాంతోనే ఇల్లు అండ్ మై సిస్టర్స్ ఎడ్యుకేషన్ కూడా, నాది కూడా, ఇవంతా నేనే కవర్ చేసేదాన్ని 6 years అంతా. ఇప్పుడు కూడా అంతే నేనే. సో యా, డెఫినెట్లీ చాలా హార్డ్ ఉంది కూడా. బట్ మ్యూజిక్ అనేది నన్ను ఇంకా ఫార్వర్డ్ తీసుకెళ్తుంది. యువర్ వారియర్ అని చెప్పుకోవచ్చు ఈ విషయంలో మాత్రం. ఇక తన పాటల ప్రస్థానం గురించి అందరికీ తెలిసినా ఫార్మాలిటీ కోసం మరోసారి రివైండ్ చేసి చూద్దాం. 5 ఏళ్ల వయసులోనే తన అసమానగాన ప్రతిభతో ఎందరో సినీ ప్రముఖుల ప్రశంసల్ని, ఇటు ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకొని ఎదుగుతున్న యంగ్ అండ్ డైనమిక్ సింగర్ ప్రవస్తి. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా లిటిల్ సూపర్ సింగర్గా సత్తా చాటిన క్యూట్ బేబీ. అలాగే మొన్న జరిగిన స్టార్ మా సూపర్ సింగర్ 2024లో కూడా టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈటీవీ పాడుతా తీయగాలో పాల్గొని ఎలిమినేట్ అయిన సందర్భంగా జడ్జెస్ సునీత, కీరవాణి, చంద్రబోస్, ప్రొడక్షన్ కంపెనీస్ డాపికా ఎంటర్టైన్మెంట్స్ తన పట్ల చూపిన వివక్షపై చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. అయితే ఈ విషయంలో నిజానిజాలు విశ్లేషించే ముందు సింగర్ ప్రవస్తిని మాత్రం ఒక విషయంలో అప్రిసియేట్ చేయాలి. ఎందుకంటే తన మెంటల్ ట్రామా, మానసిక సంఘర్షణ వల్ల డిప్రెషన్కి లోనై ఎటువంటి అఘాయిత్యానికి పాల్పడకుండా ధైర్యంగా తన బాధను, వాదనను బయటకు చెప్పడం, అది కూడా పెద్ద టీవీ ఛానల్, పాపులర్ ప్రొడక్షన్ కంపెనీ, సొసైటీలో, సినీ పరిశ్రమలో సూపర్ సెలబ్రిటీలుగా చెలామణి అవుతున్న జడ్జెస్ ని టార్గెట్ చేయడం గ్రేట్. తనని జస్ట్ ఎలిమినేట్ చేసినందుకే అక్కసుతో ఈ ఆరోపణలు చేసిందన్న మాట రాకుండా ఎవరెవరు తనని ఎలా టార్గెట్ చేశారనేది టెక్నికల్ అండ్ లాజికల్ పాయింట్స్తో చాలా కాన్ఫిడెంట్గా మీడియా ముందు పెట్టింది. నువ్వు ఎలిమినేట్ అయ్యావు కాబట్టి ఇవన్నీ మాట్లాడుతున్నావు, నువ్వు కానీ ఇదే షోలో విన్నర్ అయి ఉంటే నువ్వు మాట్లాడేదాన్ని కాదు అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిమినేట్ అయ్యాక ధైర్యం వచ్చింది చెప్పడం. అదొక రీజన్. నేను కొన్ని షోస్ ఎలిమినేట్ అయ్యాను ముందు కూడా. తమిళ్లో ఎలిమినేట్ అయ్యాను, ఇంకా హాఫ్ మార్క్తో ఎలిమినేట్ అయ్యాను తమిళ్లో. సో నేను అప్పుడు ఇలా సీన్ చేయడం కానీ, వీడియోస్ చేయడం కానీ ఏం చేయలేదు. బికాస్ న్యాయమే అనిపించింది. మేబీ నేను సరిగా పాడలేదేమో, మేబీ నేను బెటర్ అవ్వాల్సింది అనిపించింది. కానీ ఈసారి ఎందుకు బయట పెడుతున్నానంటే అన్యాయంగా తీశారు కాబట్టే నేను ఈసారి అంతా బయట పెట్టాను. ముందుగా ప్రవస్తి వాదనల్లో ఈటీవీ పాడుతా తీయగా ప్రోగ్రాం మొదట్లో బాలసుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో ఈటీవీ సొంత ప్రొడక్షన్లో జరిగినప్పుడు, ఇప్పటి ఈ అవుట్ సోర్సింగ్ ప్రొడక్షన్ కంపెనీ జ్ఞాపికా ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో జరుగుతున్నప్పటి తేడాలు గమనిస్తే ఇంటర్నల్గా జరిగిన మతలబులు మనకు తెలియకపోవచ్చు. కాని బయట ప్రేక్షకులుగా మనకి కూడా కొన్ని తేడాలు తెలుస్తున్నాయి. అందులో పిల్లలకి నొప్పించకుండా తప్పొప్పులు చెప్పడం, హాస్యం జోడించి లాలిత్యంగా సూచనలివ్వడం, ముఖ్యంగా ఎలాంటి పార్షియాలిటీ చూపకుండా జడ్జిమెంట్స్ ఇవ్వడంలో ఆ తేడా కనిపిస్తుంది. అంతేకాకుండా ఎవరైనా ఎలిమినేట్ అయినప్పుడు వారు డిజపాయింట్ కాకుండా 4 మోటివేషన్ మాటలు చెప్పి వారిలో కాన్ఫిడెన్స్ నింపి హ్యాపీగా పంపించే సంప్రదాయముండేది. కాని ఇప్పుడు ప్రవస్తిని ఎలిమినేట్ చేసినప్పుడు కీరవాణి, చంద్రబోస్ వాకౌట్ చేసి వెళ్లిపోవడం, సునీత
చాలా హ్యాపీగా ఎలిమినేషన్ అనౌన్స్ చేశారని వింటుంటే అందుకు ప్రవస్తి హర్ట్ అవ్వడం, వారి చీప్ ట్రిక్స్ ని పాయింట్ అవుట్ చేయడం కరెక్టే అనిపిస్తుంది. ఎలిమినేట్ అయ్యే టైంకి జడ్జెస్ లేరా ఆంటీ? ఇద్దరు జడ్జెస్ లేరు, ఓన్లీ సునీత గారు మాత్రమే కూర్చున్నారు. అని నేను ఏ రియాలిటీ షోలో చూడలేదు, అంటే జడ్జెస్ లేకుండా ఎలిమినేట్ చేసేయడం. సో ఇద్దరు లేచి నా వల్ల కాదు, నా జడ్జ్మెంట్కి నాకు సంబంధం లేదు, ఈ టెన్షన్ నా వల్ల కాదు అని లేచి వెళ్ళిపోయారు ఇద్దరు జడ్జెస్. సునీత గారు మాత్రం అలానే కూర్చున్నారు. నేను ఎలిమినేట్ అయ్యాక ఏమో ఒక స్మైల్తో కూర్చున్నారు. ఐ డోంట్ నో వై. దానికి ప్రవస్తి ప్రస్తావించిన పాయింట్స్ కూడా బలపరుస్తున్నాయి. ప్రవస్తి ఆరోపణలకు కీరవాణి, చంద్రబోస్ స్పందించకపోయినా మన అందాల సునీత మేడం కౌంటర్గా ఒక వీడియో పెట్టారు. కాని అందులో కూడా తన మాటలు ప్రవస్తిని దెప్పి పొడిచినట్లు, ఎక్స్ప్రెషన్స్ నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్లుగానే ఉన్నాయి. కాబట్టి సునీతపై ప్రవస్తి చేసిన కామెంట్ అందానికి, కైండ్నెస్ కి సంబంధం ఉండదనేది కరెక్టే కదా. సునీత గారు అఫ్కోర్స్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. మీరు అంటే కైండ్ అని కూడా అనుకుంటారు, బట్ బ్యూటీకి కైండ్నెస్ కి ఎప్పుడు కూడా లింక్ ఉండదు. బయట రూపంలో ఎంత అందంగా ఉన్నా లోపల మానసిక వికారాలు ఉండవనుకోవడం పొరపాటు. ఇంకా సునీతా మేడం ముడ్డిగిల్లి జోలపాడినట్లు పెట్టిన వెటకారపు వీడియోకి కూడా ప్రవస్తి తనదైన కూల్ అండ్ కాన్ఫిడెంట్ స్టైల్ రిప్లై ఇచ్చేసింది. కాబట్టి వదిలేద్దామనుకున్నా కీరవాణి తరపున కూడా ఈవిడే రెచ్చిపోవడం అవసరమా? ఏమంటుందో వినండి. కీరవాణి గారు పెళ్లి గురించి, అందులో కచేరీ గురించి మాట్లాడారు అని చెప్పి నువ్వు ఒక రెవల్యూషనరీ స్టేట్మెంట్స్ ఏవో పాస్ చేసావు కదా. అదే మేడం, ప్రవస్తికి ఆ రెవల్యూషనరీ సిట్యువేషన్ కల్పించిందే మీరు కదా. మీ లైఫ్లో కూడా ఒకరి వల్ల అణచివేతకు గురయ్యే కదా మీరు ఈ గొప్ప రెవల్యూషనరీ నిర్ణయాలు తీసుకున్నది. అలానే మీ వల్ల తనకు ఎదురైన వివక్ష వల్ల తను కూడా రెవల్యూషనరీగా మారాల్సి వచ్చింది. మీ రెవల్యూషనరీ అయితే ఆదర్శవంతమైనది, తన రెవల్యూషనరీ మాత్రం పనికిమాలినదంటే ఎలా మేడం? సో ఓకే, మీరు అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కూడా ప్రతిసారి నేను స్టేజ్ మీదకి వచ్చిన ప్రతిసారి వాడు ఒక ఫేస్ ఇస్తారు. అది ఎవ్వరికి పెట్టరు ఆ ఫేస్, బట్ ఓన్లీ నాకు ఆ డిస్గస్టెడ్ లుక్ పెడతారు ఫేస్ మీద. ఇది యాక్చువల్లీ చాలా మంది వెల్ విషర్స్, నా ఫ్యాన్ పేజెస్ అందరూ కూడా నన్ను అడిగారు. కావాలంటే ఆయన స్క్రీన్ షాట్స్ పెడతాను. ఇది ఒక గొప్ప సంగీత దర్శకుడు, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తే నీలో ఉన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మూలంగా అది నిన్నే అంటున్నారు అని అనుకొని అది నువ్వు ఓన్ చేసుకోవడం తప్పుగా తల్లి. అసలు ఎవరైనా ఫీల్ అవ్వాలి అంటే ఫస్ట్ నేను ఫీల్ అవ్వాలి. అదే మేడం మిస్పర్సెప్షన్ అంటే, మీ వైపు నుంచి తనది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనుకుంటే తన వైపు నుంచి అది సెల్ఫ్ రెస్పెక్ట్ అయ్యుండొచ్చు కదా. మీ వయసుతో పాటు రాటుదేలి మొద్దుబారిపోయినా మీ మనస్కి కీరవాని కామెంట్స్ లైట్ అనిపించొచ్చు, కాని ప్రవస్తి పసి హృదయానికి అది కష్టం కలిగించి ఉండొచ్చు. సో మీ డిఫెన్స్ మీరు చేసుకోకుండా వేరేవారిది కూడా నెత్తినేసుకుని జనాలతో తిట్లు తినడం అవసరమా మేడం? ఇక జ్ఞాపిక ప్రొడక్షన్స్ ప్రవీణ మేడం తన డిపార్ట్మెంట్స్ తరపున ఇచ్చిన కవరింగ్ క్లారిటీలు పైకి ఓకే అనిపించినా జడ్జెస్ ని వెనకేసుకొచ్చి చెప్పిన మాటలు మాత్రం తన అవగాహన రాహిత్యాన్ని బయటపెట్టాయి. జడ్జెస్ గురించి అసలు జడ్జ్ అంటే అర్థం ఏంటి చెప్పండి? జడ్జ్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటి? వాళ్ళు అక్కడ కూర్చుంది ఒక జడ్జ్ అనే స్థానంలో ఒక తీర్పు ఇచ్చిన తర్వాత దాన్ని అపోజ్ చేయటానికి నేనెవరు, మీరెవరు, ఇంకొకళ్ళెవరు? ఇక్కడ ప్రోగ్రాంలో జడ్జెస్తో పాటు బయట కోర్టు కేసులు, జడ్జీల విషయంలో కూడా మేడంకి సరైన అవగాహన లేదు. ఎందుకంటే జడ్జెస్ ఒకరిపై పార్షియాలిటీ చూపిస్తూ నిజమైన టాలెంట్ని తొక్కేస్తున్నట్లు అనిపిస్తే నిలదీయడం, ప్రూఫ్లతో నిరూపించడం తప్పు కాదు. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక కేసులో ఇది జడ్జిమెంట్ ఫైనల్ అని చెప్పేసిన తర్వాత నేనేం చేయలేదు, నేను నిరపరాధిని, జడ్జిమెంట్ రాంగ్ ఇచ్చారు, ఆ జడ్జి తప్పు చేశారు అంటే కుదురుతుందా? ఇక్కడ మాత్రం మేడం మంచి ముద్ద పప్పని రుజువు చేసుకున్నారు. ఎలాగంటే బయట కోర్టుల్లో కూడా ఒక నిరపరాధికి శిక్ష పడితే ఆ తీర్పుని సవాలు చేస్తూ పైకోర్టుల్లో అప్పీలు చేసుకునే హక్కు ఉంటుంది. కాని ఇక్కడ ఆ అవకాశం లేదు. కాబట్టి ప్రవస్తి ఇలా ప్రజాకోర్టులో తన వాదన పెట్టడం ముమ్మాటికి తప్పుకాదు. ఇంకా చెప్పాలంటే జడ్జీలందరూ శుద్ధపుసల్లా నిజాయితీగా ఉంటారనుకుంటే పొరపాటు. వారిలో కూడా అవినీతికి పాల్పడి తప్పుడు తీర్పులు ఇచ్చిన ఉదంతాలు ఉన్నాయి. దీనిపై మేము చేసిన ఈ జడ్జీలందరూ జస్టిస్ చౌదరులు కాదు అన్న వీడియో చూడండి. ఇక ఈ ప్రీ ప్లాన్డ్ ఎలిమినేషన్ మ్యాటర్లోకి వస్తే, డైరెక్టుగా టీవీ యాజమాన్యానికి సంబంధం లేకపోయినా ప్రొడక్షన్ కంపెనీనే పైరవీలకు లోబడి తమకు నచ్చిన సింగర్ని గెలిపించుకునే కుట్ర కూడా జరిగుండొచ్చు. చూద్దాం. ఇంత చేసి ఫైనల్గా మీరు ఏ జాతిరత్నాల్ని గెలిపిస్తారో
ప్రవస్తికి మించి వారెంత టాలెంటెడ్ అయి ఉంటారో దేఖ్ లేంగే ప్రోగ్రామ్ అభి బాకీ హై మేరే దోస్త్. సో ఇదండి ప్రవస్తిని టార్గెట్ చేసిన ఇంటర్నల్ బ్రహ్మాస్త్రాల బాగోతం. ఇక రాబోయే పార్ట్ 2 వీడియోలో బయటి నుంచి టార్గెట్ చేసిన బ్రహ్మరాక్షసుల భరతం పడదాం. Please like, share and subscribe Surya Toons YouTube channel.